తెలుగు రాష్ట్రాల్లో గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా పోటాపోటీగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భారీగా తరలిస్తున్నారు భక్తులు. గణనాథుని సన్నిధిలో మొదటి రోజు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వాడవాడల గణపయ్య, బుజ్జి గణపయ్య, వజ్జ గణపయ్య, భారీ గణపయ్య, ఇలా ఎవరికి తోచిన తరహాలో వాళ్లు గణనాథుణ్ణి తమ వీధుల్లో ప్రతిష్ఠించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు పూజలు ప్రసాదాలతో విఘ్నేశ్వరుణ్ణి కొలుచుకున్నారు. ఈ ఎకో గణపతి విగ్రహాల సంఖ్య కూడా బాగానే పెరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేయటం, ఉచితంగా విగ్రహాలను పంచిపెట్టడంతో మట్టి వినాయకుల సంఖ్య పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఖైరతాబాద్లో గణనాథుణ్ణి దర్శించుకునేందుకు, పూజలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొలి పూజ మాత్రం గవర్నర్ నరసింహన్ దంపతులు చేయగా వివిధ పార్టీల నేతలు ఈ మహాగణపయ్యను దర్శించుకున్నారు. మహాగణపతి చేతిలో భారీ లడ్డూ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. 6 టన్నుల భారీ లడ్డూను ఉత్సవ కమిటీ ప్రతినిధులు విజయవంతంగా ప్రతిష్ఠించారు. భారీ క్రేన్ సాయంతో గంటపాటు శ్రమించి లడ్డూను స్వామివారి చేతిలో పెట్టారు. ఖైరతాబాద్ మహాగణపతి పరిసరాల్లో భక్తులకు రిలయన్స్ జియో సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్నారు. ఉచిత వైఫై సేవలను హీరో సాయిధరం తేజ్ ప్రారంభించారు. ఇక ఈ భారీ విఘ్నేశ్వరుడి సన్నిధిలో డిక్టేటర్ సినిమా పాటను ఆవిష్కరించారు హీరో బాలకృష్ణ.